హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి అయ్యప్ప స్వామి దీపోత్సవం జరుగుతుందండి. ప్రతి ఏటా జరుగుతుందండి. ఇది వచ్చేసి 48వ సంవత్సరం అంటండి. ప్రతిసారి అయితే వెళ్ళి చూస్తానండి. కానీ ఇంతకుముందు కూడా 5 ఇయర్స్ బ్యాక్ అయితే ప్లేట్ పట్టుకున్నాను దీపోత్సవానికి. మళ్ళీ ఈసారి దక్కిందండి. ఆ అదృష్టం కూడా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ మూమెంట్లో నాకు ప్లేట్ దక్కిందండి. ఇక్కడైతే దీపం పట్టుకోవడానికి ఏదైనా అదృష్టం ఉండాలి కదండి. నాకైతే కన్నా చాలా అనిపించిందండి. అయ్యప్ప స్వామి దీపం పట్టుకోవడం వల్ల అనుకున్న కోరికలు నెరవేరుతాయండి. నాకు లాస్ట్ టైం ఇలాగే జరిగిందండి. అందుకనేసి ఈసారి పట్టుకోవాలనుకున్నాను. ఉదయాన్నే అడిగేలోపు ఓకే అనేసి 4కి రమ్మన్నారండి. నేను 4:15కి వెళ్ళానండి. అయినా అందరు లైన్లో నిలబడే కానీ లాస్ట్లో కూడా నాకు ప్లేట్ అయితే దక్కిందండి. చూసేయండి, స్వామివారి అలంకరణ చాలా బాగుంటుందండి. ఇదంతా అరటి దొప్పలతో తయారు చేస్తారండి. ఇక్కడ వచ్చేసి మొత్తం అరటి దొప్పలతోనే డెకరేషన్ కానీ అంత కేరళ వాళ్ళు వచ్చేసి ఇక్కడ రెడీ చేస్తారండి. మనం ఇలాగ శబరిమల వెళ్ళలేం కదండి. ఇక్కడ చూసినా కూడా ఆ పుణ్యం వచ్చేస్తుందండి. అంత బాగా తయారు చేస్తారు. నాట్యం కూడా భలే ఉంటుందండి వీళ్ళది, కేరళ వాళ్ళది మాత్రం. తప్పకుండా వీడియో మొత్తం చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా బాగుంటుందండి. తప్పకుండా చూడండి వీడియో, ఫుల్ వీడియో మొత్తము. కేరళ వాళ్ళ నాట్య నృత్యము, అలాగే అయ్యవ స్వామిని ఇలా రథంలో తీసుకొని వస్తారండి. మొత్తము మున్సిపల్ ఐస్ గ్రౌండ్ నుంచి మళ్ళీ మున్సిపల్ ఐస్ గ్రౌండ్ వరకు అండి. మొత్తం కర్నూలు మొత్తం ఒక 5 కిలోమీటర్స్ దాకా అయితే దీపోత్సవం జరుగుతుందండి. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే అండి ప్లేట్ వాళ్ళే ఇస్తారండి. మొత్తము మనం ఏం లేదు, టెంకాయ పూలు ఆకులు తీసుకెళ్తే అయిపోయండి. పూజకి వాళ్ళే అన్నీ అరేంజ్ చేసి ఇస్తారండి మనకు. మొత్తం ప్లేట్లో దీపము, ప్రమిదంతో పాటు ఒత్తి, ఆయిల్ అంత దారి వెంట మనకు అయిపోతుంటే వేసుకుంటూ వస్తారండి. చూడండి, అందరూ వచ్చేసారండి. 4కే వచ్చేసారు. నేను కొద్దిగా లేట్ అయింది కానీ లాస్ట్లో దక్కదేమో అనుకున్నానండి. కానీ లాస్ట్ మూమెంట్లో నాకు ఒక స్వామి వచ్చేసి ఇచ్చేసాడండి. ప్లేట్ వద్ద అమ్మ ఇస్తాననేసి ఇచ్చేసాడండి. అనుకున్న అయ్యప్ప నీ అనుగ్రహం ఉంది కాబట్టి నాకు వచ్చింది అనుకున్నానండి. కానీ చాలా మనస్ఫూర్తిగా వెళ్ళామంటే కానీ బాగా జరుగుతుందని, అనుకున్న కోరిక నెరవేరుతుందండి. అయ్యప్ప స్వామి అనుగ్రహం అందరికి ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం స్వామి శరణం అయ్యప్ప, అదనిక సుధని అయ్యప్ప. చూడండి, డ్రమ్స్ వాయిదాలతో అయితే కేరళ వాళ్ళు చాలా బాగా వాయిస్తారండి. నేనైతే కానీ అక్కడ మ్యూజిక్ తీసేసానండి మొత్తం. ఎందుకంటే కానీ కాపరేట్ పడుతుంది అనేసి సౌండ్ తీసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఇది వచ్చేసి భాస్కర్ నగర్లోనే అయ్యప్ప స్వామి గుడికి అండి. ఫస్ట్ ఇక్కడికి ఎంటర్ అవుతారండి. ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత షరా బజార్ అంతా వెళ్ళేసి దీపోత్సవం జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరుగుతుందండి. ఇప్పుడు ఇక 4-5 అవుతుందండి ఆ టైంలో కాబట్టి వెళ్తుంది అండి. లేదు నైట్ అయితే కానీ దీపాల వెలుగులు అయితే అస్సలు స్వామివారు వెలిగిపోతారండి ఆ దీపాల కాంతులు అయితే. ఓం స్వామి శరణం అయ్యప్ప.
చూడండి అస్సలు ఇక్కడ స్వాములండి రాత్రి తెల్లవారులు జరుగుతుందంటండి. నేనైతే 10 వరకు ఉండేసి వచ్చేసానండి. ఇంకా లాస్ట్లో హారతి తీసుకున్నాను, వచ్చేసానండి. అక్షంతలు వేయించుకొని కేరళ సొంత వీళ్ళు నృత్యం అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంకా కొంచెం వీడియో తీసానండి, నాకు తీసే అవకాశం లేదు, ప్లేట్ పట్టుకున్నాను కదా, అందుకనేసి ఏదో అక్కడక్కడ బిట్స్ అయితే తీసానండి. చాలా బాగా చేస్తారండి వీళ్ళు. కత్తులతో కొట్టుకుంటారు, కానీ అసలు రక్తాలు వచ్చినా కూడా అసలండి వాళ్ళు విభూది పూస్తే కానీ ఎమ్మడే మాయమైపోతుందండి. అసలు చాలా బాగా చేస్తారు. ఓకేనండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే వీడియో ఎలాగుందో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.